ఓన్లీ క్రెడిబిలిటీ, వీడు అమ్ముడు పోడు. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వేరే జవాబు లేదు. నేను చెప్పిన కదా, ఒక పెద్ద మనిషి, ఉమ్, ఒక పెద్ద మనిషి తీర్పులు చెప్పే ఒక పెద్ద మనిషి. ఉమ్, నేను కాన్స్టిట్యూషన్ పదం వాడగాని తీర్పులు చెప్పే ఒక పెద్ద మనిషి. ఉమ్, నువ్వు రేవంత్ రెడ్డి నీకు పడదు కాబట్టి నువ్వు కేసు పెట్టినావు అని అన్నాడు. విత్ ఎవిడెన్స్లు 4000 పేజీల ఎవిడెన్స్లు ఇచ్చిన. ఉమ్, ఆ పదం వాడిందనంటే ఆ పదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అన్నీ కూడా రేవంత్ రెడ్డికి వెళ్ళే న్యాయాధీశునికి పోయింది, రేవంత్ రెడ్డికి వెళ్ళే కార్యకర్తలకు పోతాయి, రేవంత్ రెడ్డికి వెళ్ళే వీళ్ళకి పోతాయి. ఉమ్, బ్రదర్, నేను ఏందనేది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఉమ్, ఒక స్టేట్మెంట్ ఇస్తాను నీకు పంపుతా, తీర్మాన్ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. ఉమ్, కావాలి ఇద్దరు మధ్యలో మ్యాక్స్ ఫిక్సింగ్ క్వశ్చన్ ఇది. ఉమ్, జెల్సన్ అంటాడు ఎవడంటే, జెల్సన్ అంటాడు ఒక యావరేజ్ లీడర్ అని స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకే. యావరేజ్ లీడర్ పేరు తీయాల్సిన కర్మ నీకేం పట్టింది? ఎవరు తీసిరు? మల్లన్న తీసిండా లేకపోతే? రేవంత్ రెడ్డి అంటాడు. అచ్చా. రేవంత్ సీఎం అయినా కూడా 2-3 వేదికల పైన మాట్లాడు.